మరొకసారి చేరి వచ్చిన వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేసుకుంటున్నాను. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యంలో నుంచి కొన్ని మంచి మాటలను చూసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీకు స్తోత్రములు నాయన. మీరు మా మధ్యలో ఉండి మీకు వాక్యంలోని అర్థాలను ప్రభువా మరి తేటతెల్లంగా అర్థం చేసుకోవటానికి ఆనెస్ట్ హృదయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మరి స్నేహితుడిగా పిలిచినటువంటి అబ్రహాము నడిచిన ఆ మార్గంలో మేము నడవటానికి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మేము కూడా ఆశీర్వాదములు పొందుకోవటానికి మీరు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. It's a privilege, friends, to be here with you again this evening, and also I congratulate everyone that are here, because it's all about Jesus, and it's all about his glory in this church. ఈ సంఘంలో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామము ఘనపరచబడటము, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం మహింపరచబడటం మాత్రమే ఈ సంఘానికి ఉన్నటువంటి ఒక మంచి పిలుపు కనుక మీకందరికీ కూడా మరి ఒకసారి శుభములు తెలియజేసుకుంటున్నాను. ఆ సంఘంలో పాలి భాగస్తులుగా ఉన్నటువంటి మీరందరికీ నేను శుభములు తెలియజేసుకుంటున్నాను. ఒకసారి నాతో పాటు ఆదికాండము 12వ అధ్యాయమునకు వచ్చినట్లయితే దాని గురించి చూసుకుందాము. మనకి ఈరోజు మనం ఎంచుకున్నటువంటి వాక్య భాగాన్ని మీ ముందు నేను చదవబోతున్నాను. ఆదికాండము 12వ అధ్యాయము. యెహోవా, నీవు లేచి నీ తండ్రి దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించిన వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. ఇక్కడ ప్రభు అయినటువంటి దేవుడు, యెహోవా దేవుడు అబ్రహాముని పిలిచి ఆయనను ఆశీర్వదిస్తున్నాడు. నేను ఒక చోటికి చూపిస్తానని నేను వెళ్ళమంటున్నాడు. మనం పోయిన వారం చూసాం. అబ్రహాము నడిచినటువంటి విశ్వాసము అనే ఆ మార్గం గురించి చూసాం. ఆ మార్గంలో ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదాల గురించి చూసాం. ఆ ఆశీర్వాదాలు ఏంటి, ఆ ఆశీర్వాదాలు ఎవరికి వస్తున్నాయి అన్న విషయాన్ని మనము ఈరోజు మరొకసారి చూడబోతున్నాం. ఇక్కడ చూసినట్లయితే అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అబ్రహామును ప్రభువు పిలుస్తున్నాడు, పేరు పెట్టి పిలిచాడు. నీ దేశం నుంచి బయలుదేరు అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ ప్రభువు పైన విశ్వాసం ఉంచాడు. నన్ను సరైన చోటికి తీసుకువెళ్తాడు, నన్ను వర్ధిల్లే ప్రదేశానికి తీసుకువెళ్తాడు అని ఆయన విశ్వసించాడు. వర్ధిల్లే ప్రదేశానికి తీసుకువెళ్ళిన నా దేవుడు నన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు అని ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాలపైన, ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను ఆధారం చేసుకుని ఆయన బయలుదేరాడు. ఆ బయలుదేరిన తరువాత ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. మధ్యలో ఒకసారి ప్రభువు యొక్క ఆజ్ఞను మర్చిపోయినట్లుగా, ప్రభువు యొక్క ఆజ్ఞను మరి ఆయన గుర్తుంచుకోలేదేమో, కానీ ఏదో ఒక చిన్న కరువు వస్తే తన భార్య అయినటువంటి సారాతో సహా కలిసి ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోయాడు. ఆ ఒక్క తప్పు చాలా సమస్యలకు దారి తీసింది. యెహోవా వెళ్ళమన్న చోటికి వెళ్ళాలని ఆయన బయలుదేరాడు. తన భార్యను, తన కుటుంబంతో సహా బయలుదేరాడు. మరి అప్పటికి పిల్లలు లేరు. మరి పోయిన వారం మనం చూసాం. కొంతమంది ప్రశ్నించేవారు మన దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తున్నారు, పిల్లలు మరి ఇష్మాయేలు సంతతి కాదు, అబ్రహాము సంతతి కాదు అని క్రైస్తవులు అంటున్నారు కదా అని వారు ప్రశ్నిస్తున్నారు. మనం అలా అంటున్నామా అండి? అలా కాదు. విశ్వాసులకు తండ్రి అయినటువంటి మన అబ్రహాము పిల్లలు ఎవరు అని అడిగితే క్రైస్తవులు ఏం సమాధానం చెప్తారంటే, నీవు నేను. ఆయన చూపించినటువంటి మార్గంలో నడిచే ప్రతి ఒక్కరం కూడా మనము అబ్రహాము పిల్లలుగానే ప్రభువు పిలుస్తున్నాడు. అది నూతన నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారి ద్వారా మనకు ఆపాదించబడిన, మనకు ఇవ్వబడిన, మనకు ఒక గిఫ్ట్గా లేకపోతే ఒక బహుమానంగా ఇవ్వబడినటువంటి ఆశీర్వాదము. అది మనం ఇప్పుడు చదివిన ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను. ఈ మాటలు ప్రభువు అబ్రహాముతో చెప్తున్నాడు. అది నీకు నాకు కూడా చెల్లుతుంది ఈరోజు. ఎందుకంటే మనం అబ్రహాము పిల్లలం కనుక, మనం అబ్రహాము తోటి వారం కనుక, ఎందుకంటే మనము యేసుక్రీస్తులో ఆయన ఇచ్చినటువంటి ఆ విశ్వాసము అనే ఆ విజన్లో మనం పాలి భాగస్థులం కనుక.
మరి పోయిన వారం మనం చూసిన సబ్జెక్ట్లో మన షఫీ గారు ఒక మాట అన్నట్లుగా ఈరోజు ఒక వీడియో చూద్దాం. ఒక 2 వీడియోలు మనం చూసి మనము ముందుకెళ్దాము. ఈ వీడియో చూడండి. అయితే మరి ఈ ఆశీర్వాదం ఎలా ఉంటుంది అంటే ఆదికాండము 12వ అధ్యాయము 3వ వాక్యాన్ని పరిశీలిస్తే దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను. అబ్రహామును ఆశీర్వదించే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, అబ్రహామును దూషించే వారిని దేవుడు శపిస్తాడు. యూదులు అంటున్నారు మేము విశ్వాసులము, మా తండ్రి అబ్రహాం అంటున్నారు. క్రైస్తవులు అంటున్నారు మేము విశ్వాసులము, మా తండ్రి అబ్రహాం అంటున్నారు. ముస్లింలు అంటున్నారు మేము విశ్వాసులము, మా తండ్రి అబ్రహాం అంటున్నారు, ఇబ్రాహీం అలైహిస్సలాం అంటున్నారు. ఈ 3 వర్గాలలో ఎవరు ఇబ్రాహీం అలైహిస్సలాంని ఆశీర్వదించి దేవుడి నుండి ఆశీర్వాదాలు పొందుచున్నారు? యూదులు ఆశీర్వదిస్తున్నారా ఇబ్రాహీం అలైహిస్సలాంని? ఏమైనా ఆధారం ఉందా? ఒక్క ఆధారం ఉండదు. క్రైస్తవులు అబ్రహాంను ఆశీర్వదించి దేవుడి ఆశీర్వాదాలు పొందుతున్నారా అంటే ఎక్కడా ఒక్క ఆధారము కనబడదు. మరి ముస్లింలు ఇబ్రాహీం అలైహిస్సలాంని ఆశీర్వదించుకుంటూ దేవుడి ఆశీర్వాదాలు పొందుచున్నారా అంటే తప్పకుండా ముస్లింలే ఇబ్రాహీం అలైహిస్సలాంని ఆశీర్వదిస్తున్నారు, దేవుడి నుండి ఆశీర్వాదాలు పొందుతున్నారు. ఎలాగండి అంటే నేను ప్రసంగం మొదలుపెట్టి 1 గంట దాటుతుంది. ఈ గంట సమయంలో దాదాపుగా నేను అనుకుంటున్నాను ఒక 30-40 సార్లైనా ఇబ్రాహీం అలైహిస్సలాంని నేను ఆశీర్వదించాను. ఎలా? ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇబ్రాహీమే ఆయన పేరు, అలైహిస్సలాం అంటే ఆయనపై శాంతి వర్షించుగాక అని నేను ప్రార్థిస్తున్నాను, ఆయన కోసం ఆశీర్వదిస్తున్నాను. ఇందులో షఫీ గారు ఏమంటున్నారంటే అబ్రహామును ఆశీర్వదించిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడని, అబ్రహామును దూషించిన వారిని దేవుడు శపిస్తాడు అని దేవుడే చెప్తున్నాడు. చూడండి, ఇంతవరకు నేను మాట్లాడిన ఈ 35 నిమిషాలు 40 నిమిషాల్లో ఎవరండి అబ్రహామును ఆశీర్వదించింది? నేను ఆశీర్వదించాను, ఆయనకు శాంతి కలుగునుగాక అన్నాను. అబ్రహాం అలైహిస్సలాం అన్నాను. అలైహిస్సలాం అంటే ఆయనకు శాంతి దొరుకునుగాక, సమాధానము కలుగునుగాక అని నేను అన్నాను. అంటే అబ్రహామును ఆశీర్వదించే వాళ్ళలో ముస్లింలు మాత్రమే ఉన్నారు. యూదులు ఆశీర్వదిస్తున్నారా? అలాంటి ప్రార్థన చేస్తున్నారా? చేయటం లేదు. క్రైస్తవులు అలాంటి ప్రార్థన చేస్తున్నారా? చేయటం లేదు. అలాంటి ఆశీర్వాదాలు అబ్రహాం పైన పంపుతున్నారా? లేదు. కాబట్టి అబ్రహామును ఆశీర్వదించే వాళ్ళ మేమే కాబట్టి దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని ఆయన చెప్పుకొచ్చాడు. కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, ఇక్కడ ఆశీర్వాదము అన్నప్పుడు అక్కడ వాడబడినటువంటి హెబ్రూ పదము బరకా. మన దావా ప్రచారకులు వారి ప్రచారం మొదలుపెట్టేటప్పుడు ఇలాంటి మాటలే మాట్లాడుతుంటారు. ఏమనంటే అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. బరకా అంటే ఆశీర్వాదములు అన్నట్లుగా వారు దాన్ని తర్జుమా చేస్తూ ఉంటారు, విచ్ ఇస్ ఫైన్. దాని అర్థం అదే. హెబ్రీ భాషలో కూడా బరకా అంటే ఆశీర్వాదములే. కానీ హెబ్రీ భాషలో బరకా అనే పదానికి ఇంకొక అర్థం కూడా ఉంది. అదేంటంటే సన్నుతించటము, యాక్సెప్ట్ చేయటము, మనస్ఫూర్తిగా ఏకీభవించటము, మనస్ఫూర్తిగా టు ప్రైజ్ హిమ్ విత్ గ్రాటిట్యూడ్. అంటే ఆయనను పొగడటము, ఇలాంటి మాటలు. నాతో పాటు ఒకసారి చూడండి, కీర్తనలు 103వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కీర్తనలు 103వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మనలో చాలామంది కీర్తనలు 103వ అధ్యాయాన్ని చదివి కంఠస్థం కూడా చేసుకుని ఉంటారు. దయచేసి ఒకసారి నాతో పాటు తిప్పి ఒకసారి చూడండి. కీర్తనలు 103వ అధ్యాయము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. సన్నుతించుము 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 అని ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ హెబ్రీ భాషలో వాడిన పదము బరకా. బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ అని ఇంగ్లీష్ మాటల్లో ఉంటుంది. బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్, ఫర్గెట్ నాట్, ఏ ఒక్కదాన్ని విస్మరించద్దు అని దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది. అంటే ఇక్కడ దేవుని వాక్యం చెప్పేది నువ్వు నేను కలిసి దేవుడిని ఆశీర్వదించాలనా? ఏంటి సార్ చెప్పండి, మనం దేవుడిని ఆశీర్వదించగల వాళ్ళమా?
దేవుడు సర్వ ఆశీర్వాదాలకు సకల ఐశ్వర్యాలకు ఆయనే కారణభూతుడు. ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదాలు వస్తాయి. అలాంటి దేవుణ్ణి మనము ఆశీర్వదించడం అనేది సంభవం అవుతుందా? కాదు. కనుక బరక అన్న పదము ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఆ కాంటెక్స్ట్ని బట్టి మనము దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అబ్రహామును ఆశీర్వదించటము అంటే అబ్రహాము నడిచిన త్రోవలో సంపూర్ణంగా ఏకీభవించటం, అబ్రహాము నడిచిన విశ్వాసము అనే త్రోవలో ఏకీభవించి ఆయనతో పాటు నడవటం, ఆయనతో పాటు విశ్వాసము అనే ఆ మార్గాన్ని ఎన్నుకోవటం, అది ఆయనను అనుసరించటం అని అర్థం, ఆయనను ఆశీర్వదించటం అని అర్థం. ఆయనను దూషించటము అంటే నువ్వు వెళ్ళే మార్గం తప్పు అని చెప్పటం, విశ్వాసం అనే మార్గం కాదు అని చెప్పటం. అది క్రైస్తవులు చేస్తారా, క్రైస్తవులు చేయరా అన్న విషయము వినే మీకు నేను అది విడిచిపెట్టుకుంటున్నాను. మీరు ఒకవేళ క్రైస్తవులు అబ్రహాము నడిచినటువంటి మార్గాన్ని నడుస్తున్నారు, అబ్రహాముతో ఏకీభవిస్తున్నారు, అబ్రహాముతో కలిసి విశ్వాస జీవితం జీవిస్తున్నారు, అబ్రహాము ఏ విధంగా అయితే విశ్వాసం వలన నీతిమంతుడిగా తీర్చబడ్డాడో ఆ విధంగా ఈరోజు క్రైస్తవులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అని మీరు నమ్మితే మీరు అబ్రహాము పిల్లలు. మీరు అబ్రహామును ఆశీర్వదించినట్లే, అబ్రహాముతో ఏకీభవించినట్లే, మనస్ఫూర్తిగా ఆయనను సన్నుతించినట్లే, మనస్ఫూర్తిగా ఆయనతో ఏకీభవించినట్లే ఆయన ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. కానీ రోజుకు 10 సార్లు అబ్రహాం అలైహిస్సలాం, అబ్రహాం అలైహిస్సలాం, అబ్రహాం అలైహిస్సలాం అని చెప్పినంత మాత్రాన అది ఆశీర్వాదం అని అనుకుంటే దానికి ఎవరు ఏం చేయలేరు. నువ్వు చెప్పి ఆయనను అనుసరించవు, నేను చెప్పకుండా ఆయనతో ఏకీభవించి ఆయనను అనుసరిస్తున్నాను. ఏది ధన్యత అండి? ఏది ధన్యత? బ్లెస్సెడ్, బరక అన్న పదానికి ధన్యత అన్న అర్థం కూడా వస్తుంది. ద సేమ్ వర్డ్ యూజ్డ్ ఇన్ మాథ్యూ చాప్టర్ 5, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో బ్లెస్సెడ్ ఇస్ ద వన్, బ్లెస్సెడ్ ఇస్ ద వన్, బ్లెస్సెడ్ ఇస్ ద వన్ అని బియాటిట్యూడ్స్లో ఉంటుంది. అదేంటి? అక్కడ కూడా బరక అన్న పదమే వాడారు. బ్లెస్సెడ్ అంటే టు కంప్లీట్లీ అగ్రీ విత్, టు కంప్లీట్లీ ఇన్ లైన్ విత్, ఆయనతో ఏకీభవించడం, ఆయనతో కలిసి ఆ విశ్వాసము అనే ప్రయాణం చేయటం, ఆయన చూపించినటువంటి మార్గంతో ఏకీభవించటం, అది ఆయనను ఆశీర్వదించటం అంటే. అంతేగాని నోటితో లిప్ సర్వీస్ కాదు. యేసు ప్రభు వారు అలాంటి వారి గురించి చాలా కఠినమైన మాటలు మాట్లాడారు. మీ ఆరాధన, యు డూ ఎ లిప్ సర్వీస్ టు మీ బట్ యువర్ హార్ట్ ఈస్ సమ్వేర్ ఎల్స్. మీరు పెదవులతో ఆ మాటలు మాట్లాడతారు కానీ మీ హృదయం నా దగ్గర లేదు, నాకు దగ్గరగా లేదు, మీ హృదయానికి నాకు సంబంధం లేనట్లుగా ఉంది అన్నట్లు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు నేర్పించారు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాట్ వీ సే, మనం ఏం మాట్లాడతాము అన్నది కాదు. ప్రియురాల దయచేసి, సహోదరుడా సహోదరి దయచేసి వినండి. మనము అబ్రహామును ఆశీర్వదిస్తున్నాము అన్నదానికి చిహ్నం ఏంటంటే మనకు అబ్రహాము చూపించినటువంటి నీతి అనే మార్గంలో నడవటం, అబ్రహాము చూపించినటువంటి విశ్వాసము వలన కలుగు నీతి అనే మార్గంలో నడవటం. ఆ మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటే అబ్రహామును నువ్వు ఆశీర్వదించినట్లే. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇంకొక నెక్స్ట్ మాటకు మనం ఒకసారి వెళ్దాం. ఈ వీడియోని చూడండి. ఏమిటది? ఏ లేఖనాలైతే ఇష్మాయేలు గురించి, ఇష్మాయేలు యొక్క సంతతి ద్వారా వచ్చే ముహమ్మద్ ప్రవక్త గురించి బైబిల్లో ఉన్నాయో, ఈ లేఖనాలని మన క్రైస్తవ సోదరులు చదివి వాటిని అర్థం చేసుకుని ఎక్కడ వారు ముహమ్మద్ ప్రవక్తని విశ్వసిస్తారో అన్న భయముతో, జాతి అహంకారంతో యూదులు, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, ఈ వాగ్దానాలు ఇష్మాయేలుకు సంబంధించినవి కావు, ఇస్సాకు సంబంధించినవి, ఈ ఆశీర్వాదాలు ఇష్మాయేలుకు సంబంధించినవి కావు, ఇస్సాకు సంబంధించినవి అని మార్చే ప్రయత్నాలు చేసినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అసలు ఇష్మాయేలు వారసుడే కాదు, ఇష్మాయేలుకి అబ్రహాము యొక్క భార్య కుమారుడే కాదు, ఇష్మాయేలు దాసి సంతానము మాత్రమే, ఇష్మాయేలుకి వాగ్దానాలు లేవు, బలి కోసం అబ్రహాం తీసుకెళ్ళింది ఇష్మాయేల్ని కూడా కాదు. ఈ ఇష్మాయేల్ అలైహిస్సలాం మీద ఆరోపణలు చేస్తుండే ప్రయత్నం చేశారు. ఉదాహరణకి వారు చేస్తుండే ముఖ్యమైన ఆరోపణలు చూస్తే ఒక 5 ఆరోపణలు. ఏమిటి ఆరోపణలు చేస్తున్నారు? మొదటి విషయం గమనిద్దాం. ఇష్మాయేల్ అబ్రహాం యొక్క దాసి సంతానమే కాబట్టి ఇష్మాయేల్ని దాసి సంతానమే అని పిలవాలి. ఇష్మాయేలు మాత్రమే కాదు, ఇష్మాయేలుకు సంబంధించిన వారందరూ కూడా దాసి సంతానమే అంటే ఈరోజు ప్రపంచంలో ఉన్న ముస్లింలందరూ కూడాను దాసి సంతానమే.
ఇది ఆరోపణ ఇశ్రాయేలు ప్రజలు చేశారు, యూదులు చేశారు, పాపం అమాయకమైన క్రైస్తవులు నమ్ముతున్నారు. మొదటి ఆరోపణ. రెండో ఆరోపణ ఏమిటి? ఇష్మాయేలు అబ్రహాముకి వారసుడు కాదు, అసలు వారసుడు ఇస్సాకు మాత్రమే. ఆరోపణ వారు చేశారు, అమాయకులైన క్రైస్తవులు నమ్ముతున్నారు. మూడో విషయం ఏమిటి ఆరోపణ? ఇబ్రాహీం అలైహిస్సలాం అబ్రహాం బలి కోసం తీసుకువెళ్ళింది ఇష్మాయేలుని కాదు, ఇస్సాకునే అని వారు చెప్తున్నారు. పరిశీలన చేయకుండా వీరు నమ్ముచున్నారు. నాలుగో విషయాన్ని చూసుకున్నట్లయితే ఇష్మాయేల్ అలైహిస్సలాంకి దేవుని యొక్క ఆశీర్వాదాలు లేవు. బైబిల్లో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా ఇస్సాకు గురించే ఉన్నాయి, ఇష్మాయేల్కి ఒక ఆశీర్వాదం కూడా లేదు వారు చెప్తున్నారు. క్రైస్తవ సోదరులు నమ్ముతున్నారు. షఫీ గారు ఏమంటున్నారంటే, క్రైస్తవులంట ముస్లింలు కనిపించిన వెంటనే ఈయన దాసిపుత్రులు, దాసికుమారులు అంటున్నారంట. నేను పోయినసారి వీడియోలో కూడా ప్రశ్నించాను, ఎవరండి, ఎవరన్నారు, ఎవరితో అన్నారు? మీతో ఎవరైనా అన్నారా? ఇంకెవరితో అయినా ఎవరన్నా అన్నారా? చూద్దాం ఒకసారి. మొత్తం ఈ 66 పుస్తకాల నా చేతిలో ఉన్నటువంటి బైబిల్లో ఎక్కడైనా సరే ముస్లిములను లేకపోతే ఇస్మాయిలు సంతతి వారిని అందరినీ మీరు దాసిపుత్రులు అనండి అని చెప్పి బైబిల్ ఎక్కడైనా చెబుతా ఉందా? బైబిల్ చెప్పని దాన్ని ఆయన క్రైస్తవులకు ఆపాదించి మరి ఆయన చెబుతూ ఉన్నాడు అంటే అది క్రైస్తవులకు మరియు ముస్లిములకు మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడము అన్నట్లుగా నాకు అర్థమవుతా ఉంది. మరి ఎందుకు? కలిసిమెలిసి సహోదర భావంలో ఉన్నటువంటి క్రైస్తవులకు ముస్లిములకు మధ్య ఎందుకని మీరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారండి అని ముస్లిములైనటువంటి మీరు ప్రశ్నించండి. ఏ రోజైనా క్రైస్తవులు మిమ్మల్ని మరి ఆ వీడియోలో ఒక సిస్టర్ అడిగింది, మరి ఆ సిస్టర్ నాకు ఎలా అనిపిస్తుందంటే వాళ్ళే నేర్పించి మరీ అడిగించారేమో అన్నట్లుగా ఉంది. ఇక్కడ ఇంతమంది క్రైస్తవులు కూర్చుని ఉన్నారు, మీరు ఎప్పుడైనా ఎవరైనా ముస్లింలు వెళ్తూ ఉంటే వాళ్ళు దాసంతానం అన్నారా? మనకు అవసరం లేదు. దానికి ఆన్సర్గా షఫీ గారే చెప్పారు, యేసుక్రీస్తు నేర్పించింది అది కాదు అని. నిజమే, యేసుక్రీస్తు మాకు అలా నేర్పించలేదు. మొత్తం బైబిల్లో ఎక్కడ కూడా క్రైస్తవులు ముస్లిములను దాసి సంతానము అని పిలవండి, లేకపోతే ఇస్మాయిలు పుత్రులను దాసి సంతానం అని పిలవండి అని ఎలాంటి కమాండ్మెంట్ మాకు లేదు, ఎలాంటి ఆజ్ఞ మాకు లేదు. కానీ ఖురాన్ క్రైస్తవుల గురించి ఏం చెప్తా ఉంది, యూదుల గురించి ఏం చెప్తా ఉంది అన్న మాట చూస్తే మరి షఫీ గారు ఏమంటారో ఒకసారి చూద్దాం. దాసిపుత్రులు దాసికుమారులు అని అన్నారు అని చెప్పి షఫీ గారికి అంత బాధగా ఉంటే, అంత ఇబ్బందికరంగా ఉంటే, మరి ఖురాన్ చెప్పే మాటలు నా గురించి, క్రైస్తవుడనైన నా గురించి ముష్రికూన్ అని నన్ను పిలుస్తున్నారు. నేను ముష్రికుణ్ణి. మరి నేనెంత అవమానపడాలి, నేనెంత బాధపడాలి? ముస్లిములను దాసి సంతానము అని క్రైస్తవులు పిలవకపోయినా రెచ్చగొట్టడానికి, కేవలం విద్వేషాలు రెచ్చగొట్టడానికి మాత్రమే షఫీ గారు మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోంది. కానీ క్రైస్తవులు ఎంత సహన స్వభావం కలవారో అన్న విషయానికి రుజువు ఏంటంటే, ఖురాన్ మొత్తంలో వాళ్ళను చంపండి, వాళ్ళను కొట్టండి, వాళ్ళను తిట్టండి, వాళ్ళతో యుద్ధం చేయండి అని చెప్పినప్పటికీ ఈ రోజుకు కూడా క్రైస్తవులు ముస్లింలతో ఒక మంచి సహోదర భావంలో ఉన్నారు అంటే అది యేసుక్రీస్తు మాకు నేర్పించినటువంటి బోధ. మీరు రెచ్చగొట్టినా మేము రెచ్చిపోము, మేము సహోదర భావంతోనే మీతో మాట్లాడతాం. కనుక నేను ఒకవేళ తప్పుగా చెప్తున్నాను అంటే నాతో పాటు ఒకసారి ఖురాన్ తీయండి. ఖురాన్ 98వ అధ్యాయము దయచేసి చూడండి. ఖురాన్ 98 6. ఇది దివ్య ఖురాన్ గ్రంథము. ఇది షఫీ గారు వల్లించే ఖురానే. ఇందులో ఏముందంటే, గ్రంథ ప్రజలతో బహుదైవారాధికులతో సత్యాన్ని తిరస్కరించిన వారు, గ్రంథ ప్రజలలో అంటే గ్రంథ ప్రజలు ఎవరు? మీరు, నేనే, క్రైస్తవులు, యూదులు, తప్పనిసరిగా నరకాగ్నిలోకే పోతారు, అందులో శాశ్వతంగా ఉండిపోతారు. వారు సృష్టిలోకెల్లా పరమ నీచులు. ఎవరండి నువ్వు నేను? ఎవరు మనం? పరమ నీచులం. పరమనీచులు అని ముహమ్మద్ గారు చెప్పారు,
ఆయనకు చెప్పినటువంటి అల్లా గారు చెప్తున్నారు. ఆ పదాన్ని హాఫీజులుగా పిలువబడే మన ముస్లిము సహోదరులు హఫ్జ్ లేకపోతే దాన్ని వల్లెవేసే ముస్లిం సహోదరులు వల్లెవేస్తూనే ఉన్నారు. గ్రంథ ప్రజలు పరమనీచులు, గ్రంథ ప్రజలు పరమనీచులు అని. మరి దీనికేమంటారండి షఫీ గారు? మీకు దాసిపుత్రులు అన్నందుకే అంత బాధగా ఉంటే, మేము అనలేదు, ఏ రోజు అనాల్సిన అవసరం మాకు లేదు, మాకు అలా మా గ్రంథం నేర్పించదు కనుక మేము దాంట్లో డిసగ్రీ అవుతున్నాం. కానీ మీరు డిసగ్రీ అవుతారా? ఇది ఇలా అల్లా అని ఉండకూడదు అని అనరు. అవుతారేమో చెప్పండి, అంతేనా కదా? మేము డిసగ్రీ అవుతున్నాం, మా గ్రంథం అలా చెప్పట్లేదు, మేము అలా చెప్పాల్సిన అవసరము మాకు లేదు, మాకు యేసుక్రీస్తు వారు అలా చెప్పలేదు, నేర్పించలేదు. కానీ మీ గ్రంథం మీకు అలా నేర్పిస్తోంది. ఏమని? వివక్ష చేయమని నేర్పిస్తూ ఉంది. ఏమని నేర్పిస్తూ ఉంది? మేము పరమ నీచులము. ఎవరండి? గ్రంథ ప్రజలు అంటే ఎవరు? నేను, క్రైస్తవునిగా నేను, యూదులు, మేము పరమ నీచులము సృష్టిలోకెల్లా. ఇప్పుడు ఇంకొక అధ్యాయం చూద్దాం. 9వ అధ్యాయము, ఖురాన్ 9వ అధ్యాయము 29వ వచనం. 29కి పోవడానికి ముందు 5-6 వచనాలు చదువుతున్నాను. 9వ అధ్యాయం. కనుక నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత ముష్రిక్కులు అంటే ఎవరు? నువ్వు నేను. పాలిథీస్ట్స్ అంటే మనము త్రియేక దేవుణ్ణి నమ్ముతాము కనుక మనము బహుదైవారాధికుల క్రిందికి వస్తాం. ముష్రిక్కులను చంపండి, ఎక్కడ కనిపిస్తే అక్కడ ఇంకా వారిని పట్టుకోండి, చుట్టుముట్టండి, ప్రతి మాటు వద్ద వారి కొరకు పొంచి కూర్చోండి. తరువాత ఒకవేళ వారు పశ్చాత్తాపడితే, నమాజు స్థాపిస్తే, జకాత్ ఇస్తే వారిని విడిచిపెట్టండి. అంటే వారి మతంలోకి మనము వెళ్ళాలి, వెళ్ళకపోతే మనల్ని మాటు వేసి చంపాలి. ఇది అల్లా ఇచ్చే బోధన కాదు, కమాండ్మెంట్. అందుకనే ఈరోజు మీరు ప్రపంచం నలుమూలలో చూస్తున్నారు ఇది జరుగుతూ ఉండటం. ఎలా జరుగుతూ ఉంది? ఎందుకు జరుగుతూ ఉంది? ఎవరు చేయిస్తున్నారండి? ఇది ఆటోమేటిక్గా చేస్తారా? కాదు. ముస్లిములు దాసి సంతానం అన్నారు అని చెప్పి ఆయన అంతగా బాధపడుతూ ఉంటే, మమ్మల్ని నీచమైన సృష్టి అని అంటే మేమెంత బాధపడాలి? కనిపించిన చోట వాడిని చంపేయండి అంటే నేను ఎంత బాధపడాలి? చూడండి 29వ వచనం, 9వ అధ్యాయం 29వ వచనం. గ్రంథ ప్రజలలో అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించని వారు ఉన్నారు. అలా చెప్పుకుంటూ వస్తూ, వారికి వ్యతిరేకంగా యుద్ధం చేయండి, వారిని స్వయంగా తమ చేతులతో జిజియా ఇచ్చే వరకు, లోబడి ఉండే వరకు వారితో పోరాడండి. జిజియా ఇచ్చే వరకు. జిజియా అంటే అదొక పన్ను, జిజియా అంటే అదొక ట్యాక్స్. ఆ ట్యాక్స్ కట్టేంత వరకు మనతో పోరాడాలి. నెంబర్ 1 మనం ఏం చూసామంటే, అల్లాహ్ మరియు ఖురాన్ నేర్పించే బోధ ఏంటంటే, క్రైస్తవులు మరియు యూదులు నీచమైన సృష్టి. ఆ నీచమైన సృష్టి చేసింది ఎవరు? అల్లాయే. మళ్ళా నిన్ను నన్ను చేసింది అల్లాయే. ఆ అల్లాయే మనల్ని నీచులు అని పిలుస్తున్నాడు, నీచమైన సృష్టి అని పిలుస్తున్నాడు. మనల్ని ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపమని చెప్తున్నాడు. దానికి మనం అవమానంగా తీసుకోకూడదు. పొండ్లే అని పక్కన పెడితే, జిజియా అనే ఒక పన్ను కడితే మాత్రం మనల్ని వదిలేస్తారు. జిజియా అనే పన్ను ఏంటంటే, దిమ్మీలు అని పిలుస్తారు. క్రైస్తవులు, యూదులు లేకపోతే ముస్లిమేతరులు ఎవరైతే ఇస్లామీ రూల్ కింద, ఇస్లామీ అడ్మినిస్ట్రేషన్ కింద, లేకపోతే ఇస్లామీ ఖలీఫాలు పాలించే దేశంలో గనక ఎవరైతే దిమ్మీలు ఉంటారో, జిమ్మీ అంటే అర్థం ఏంటంటే ముస్లిమేతరులు అని అర్థం. వారిని సబ్జుగేట్ చేయండి. సబ్జుగేట్ అంటే వారిని అప్రెస్ చేయండి, వారిని ఒక మూలకు నెట్టేయండి. వాళ్ళు రోడ్డు మీద వస్తూ ఉంటే వాళ్ళకు సలాం చెప్పకండి, వాళ్ళే మీకు సలాం చెప్పాలి. మీరు రోడ్డు మీద వెళుతూ ఉంటే వాళ్ళని రోడ్డుకు నెట్టేయండి కిందికి. ఇవన్నీ చెప్పట్లేదా అండి ఇస్లామీ సాహిత్యం? ఇది అవమానం. మొత్తం 66 పుస్తకాల బైబిల్ గ్రంథంలో చెప్పండి, ఎక్కడ ముస్లింలను అవమానపరచమని బైబిల్ చెప్తా ఉంది. ఖురాన్ అందుకు భిన్నంగా వాళ్ళు జిజియా ఇచ్చేంత వరకు, లోబడి ఉండేంత వరకు వాళ్ళతో యుద్ధం చేయమని చెప్తా ఉంది. అది అవమానం కాదా నాకు? అవమానకరమైన జీవితము క్రైస్తవులు జీవిస్తున్నారు. ఎక్కడ? ఇస్లామీ దేశాలలో.
మరి క్రైస్తవ దేశాలుగా చెప్పబడే దేశాలలో ఎక్కడైనా సరే ముస్లింలు అవమానకరమైన జీవితం జీవిస్తున్నారా? లేదు. సమాన హక్కులు వాళ్ళకు ఉంటాయి. మరి ఇస్లామీ దేశాలలో క్రైస్తవులకు సమాన హక్కులు ఉన్నాయా? మీరే చెప్పండి. మా చర్చిలు మేము కట్టుకోకూడదు, జిమ్మీలుగా ఉండే మా చర్చిలు మేము కట్టుకోకూడదు, గట్టిగా మా గ్రంథంలోని మాటలు చదువుకోకూడదు, అది వేరే వాళ్లకు వినిపిస్తే అదొక సమస్య, మా ఒపీనియన్స్ అంటే మాకున్నటువంటి ఆలోచనలు మేము చెప్పకూడదు, చెబితే దానికి పనిష్మెంట్. ఇంకొకసారి సూరా 5వ అధ్యాయము 51వ వచనము నేను చదివి మీకు వినిపిస్తాను. సూరా 5వ అధ్యాయము 51. నేను ఇవన్నీ కట్టుకథలు చెప్పినట్లుగా ఒకవేళ చిత్రీకరించే అవకాశం ఉంది కాబట్టి డైరెక్ట్గా ఖురాన్లో నుంచే చదువుతాం, తప్పు ఇబ్బంది ఏంటి. సూరా 5వ అధ్యాయము 51. విశ్వాసులారా, యూదులను క్రైస్తవులను మీ మిత్రులుగా చేసుకోవద్దు. వారు తమలో తామే ఒకరికొకరు మిత్రులు. మీలో ఎవడైనా వారిని మిత్రులుగా స్వీకరిస్తే అతను కూడా వాళ్ళు ఒకటిగా పరిగణింపబడతాడు. నిశ్చయంగా అల్లా దుర్మార్గులను తన మార్గదర్శకత్వానికి దూరం చేస్తాడు. అంటే యూదులు క్రైస్తవులు దుర్మార్గులు, మతం ఆధారంగా దుర్మార్గులు అని తీర్చే కాన్స్టిట్యూషన్ ఈ భూప్రపంచంలో ఎక్కడా లేదు, ఖురాన్లో తప్ప అన్నట్లుగా అనిపిస్తూ ఉంది. మరి ఇది ఎందుకు వచ్చిందో, మరి ఇది ఎందుకు అవమానకరంగా షఫీ గారికి అనిపించటం లేదో షఫీ గారే చెప్పాలి. మేము సహోదర భావంతో ముస్లింలతో కలిసి తిరుగుతున్నాం. మరి ఈరోజు కూడా నాకు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంతోమందితో కలిసి తిరుగుతున్నాను, నాకే ఇబ్బంది లేదు. కానీ ముస్లిములను అవమానకరంగా క్రైస్తవులు మాట్లాడుతున్నారు అని చెప్పటం వల్ల అవమానానికి గురయ్యేది మేము అని చెప్పటం కోసం నేను ఈ మాటలు చెప్తున్నాను. దిమ్మీలుగా మార్చబడేది మేము. మీరు రోడ్డు మీద వస్తూ ఉంటే మేము ఒక కొనాకు వెళ్ళిపోవాలి అని చెప్పింది మీ ఇస్లామీ సాహిత్యంలో. మీరు రోడ్డు మీద వస్తూ ఉంటే మేము వంగి దండాలు పెట్టాలి అని నేర్పించింది మీ ఇస్లామీ సాహిత్యం. మొత్తం సౌదీ అరేబియా పెనిన్సులాలో యూదులను క్రైస్తవులను ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపండి అని చెప్పింది మీ ఇస్లామీ సాహిత్యం. మొత్తం సౌదీ అరేబియా పెనిన్సులాలో యూదులు క్రైస్తవులు ఉండటానికి వీలు లేదు అని చెప్పింది ఇస్లామీ సాహిత్యంలో ఉన్నటువంటి ప్రవక్త గారు. నేను అబద్ధం చెప్తున్నానా? చూడండి ఒకసారి. సహీ ముస్లిం బుక్ నంబర్ 10 3763. బుక్ నంబర్ 10 3763. దయచేసి నాతో ఓపికగా చూడండి. చాప్టర్ నెంబర్ 20, ఇవాక్యుయేషన్ ఆఫ్ జ్యూస్ ఫ్రమ్ ది హిజాజ్ అనే ప్రాంతం నుంచి యూదులు మరియు క్రైస్తవులను తరిమివేయటం. ద మెసెంజర్ ఆఫ్ అల్లా స్టూడ్ అప్ అండ్ కాల్డ్ అపాన్ టు దెమ్. అల్లా గారి అపోస్తులుడు అయినటువంటి ముహమ్మద్ గారు నిలిచి వాళ్ళను పిలిచాడు. ఓ ఈ అసెంబ్లీస్ ఆఫ్ జ్యూస్ యాక్సెప్ట్ ఇస్లాం, యూ విల్ బీ సేఫ్. మీరు ఇస్లాంను స్వీకరించండి, మీరు సురక్షితంగా ఉంటారు. అంటే స్వీకరించకపోతే సురక్షితంగా ఉండరు. అలా 3 సార్లు ఆయన చెప్పారు. 3 సార్లు చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, దోస్ ఆఫ్ యూ హూ హ్యావ్ ఎనీ ప్రాపర్టీ విత్ దెమ్ should sell it, otherwise they should know that the earth belongs to Allah and his apostle and they may have to go away leaving everything behind. హిజాజ్ అనే ప్రాంతంలో నివసించే యూదులను ఈ విధంగా వెళ్ళగొట్టడం జరిగింది. ఇది అవమానకరంగా మరి షఫీ గారికి అనిపించటం లేదా? సంపాదించిందంతా అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఎందుకు? ఇస్లామును స్వీకరించలేదు కాబట్టి. మరి ఇది అవమానకరంగా అనిపించట్లేదా? చాప్టర్ నెంబర్ 21, ఎక్స్పెల్లింగ్ ద జ్యూస్ అండ్ క్రిస్టియన్స్ అవుట్ ఆఫ్ అరేబియన్ పెనిన్సులా. అరేబియా ప్రాంతంలో నుంచి యూదులను మరియు క్రైస్తవులను శాశ్వతంగా తరిమి కొట్టాలి. చూడండి, 1767 అనే నంబర్ నుంచి నేను చదువుతున్నాను. సాహీ ముస్లిం, ఇది నేను రాసింది కాదు, ఇమాం ముస్లిం అనే ఆయనది. విత్ ఎక్స్ప్లెనేటరీ నోట్స్ అండ్ బ్రీఫ్ biographical sketches of major narrators. ఇది పబ్లిష్ చేసింది కూడా ముస్లిములు. ఈ పక్క అరబీలో ఉంది, ఒక పక్క ఇంగ్లీష్లో ఉంది. ఆ విషయాన్ని దయచేసి గమనించండి. ఇందులో ఏముందంటే,
It has been narrated by Umar bin al-Khattab that he heard the messenger of Allah, may peace be upon him, saying, I will expel the Jews and Christians from the Arabian Peninsula and will not leave any but Muslims. ఇది అండి అవమానం అంటే. మేము మా ప్రాంతాలలో ఇస్లామీ రాజ్యం గనక వస్తే మా ప్రాంతాల నుంచి మమ్మల్ని తరిమి వేస్తారు. ఒకవేళ మేము అక్కడే ఉంటే జిజియా పన్ను కట్టుకుంటూ బతకాలి. ముస్లిమేతరులను 3 రకాలుగా విభజించవచ్చు. జిమ్మీలు, హుద్నాలు, ముస్తమీన్ అంటారు. 3 రకాలు: జిమ్మీ, హుద్నా, ముస్తమీన్. ఈ 3లో ఏదో ఒక రకంగా మేము ఉండాలి. ముష్రికీన్ అని పిలువబడాలి. ముష్రికులు అని మమ్మల్ని పిలుస్తూ ఉంటే మేము సహించాలి. మా ప్రార్థనలు మేము చేసుకోకూడదు. మా సింబల్స్ అంటే సిలువ కానీ అలాంటివి ఏవి పెట్టుకోకూడదు. మా చర్చెస్ మేము కట్టుకోకూడదు. ముస్లిములు ఎవరు మాకు ల్యాండ్ అమ్మకూడదు చర్చ్ కట్టుకోవడం కోసం. ముస్లిములు ఎవరు వాళ్ళ ధనాన్ని మాకు ఇవ్వకూడదు. అలాంటి కమాండ్మెంట్స్ బైబిల్లో చూపించండి. ముస్లిములకు ఇవ్వకండి, ముస్లింలను ప్రేమించకండి. సో దయచేసి మీరు మాట్లాడే మాటలు ఒకసారి చూసుకుని, ఒకసారి బేరీజు వేసుకుని మాట్లాడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరికి? మన షఫీ గారికి. అవమానము అనేది ముస్లిములను అవమానిస్తున్నారు అని అనటానికి ముందు ముస్లిములు ఏ విధంగా క్రైస్తవులను అవమానిస్తున్నారు అన్న విషయం దయచేసి చూడండి. నేను రెచ్చగొట్టడం కోసం చెప్పటం లేదు ఈ మాటలు. నేను కేవలం మీ పుస్తకాల్లో ఉన్న మాటలు చదివాను. మీకు అవి రెచ్చగొట్టేవిగా కనిపిస్తూ ఉంటే, లేకపోతే అవమానకరంగా కనిపిస్తూ ఉంటే మీకు పుస్తకాలలో నుంచి అవి వాటిని తీసేయండి. మా పుస్తకంలో అలాంటిది ఏమీ లేదు కాబట్టి తీయటానికి ఏమీ లేదు. మీరు తీయటానికి సిద్ధంగా ఉన్నారా? కనిపించిన చోట క్రైస్తవులను యూదులను చంపండి అన్నమాట తీసేస్తారా? క్రైస్తవులతోనూ యూదులతోనూ స్నేహం పెట్టుకోవద్దు అన్నమాట తీసేస్తారా? మరి అవమానకరంగా ఉండకుండా ఉండటానికి ఇంకొక మాట చదువుతాను. ఇది చాలా నవ్వు తెచ్చే మాట కూడా ఉంటుంది. 2వ అధ్యాయము 65వ వచనం చూడండి. దివ్య ఖురాన్ 2వ అధ్యాయము 65, 66 కలిసి ఉంటాయి. సబత్ శాసనం ఉల్లంఘించిన మీ వారి గాథ మీకు బాగా తెలుసు. సబత్ శాసనం ఎవరు ఉల్లంఘించింది? క్రైస్తవులు, యూదులు. మేము వారిని అందరూ అసహ్యంగా నీచంగా చూసే కోతులుగా మారిపోండి అని శపించాం. ఎవరిని? యూదులు, క్రైస్తవులు అసహ్యంగా కనపడే కోతులుగా మారిపోయారంట. అలా శపించారు అల్లాగారు. అంటే క్రైస్తవులు, యూదులు ఎవరు ఇప్పుడు? అసహ్యమైన కోతులు. ఇంకొక మాట చూడండి, ఇంకొక మాట. 5వ అధ్యాయము 60వ వచనం. 5వ అధ్యాయం 60వ వచనం. విశ్వాసులారా, మీకు పూర్వం గంధ ప్రజలలో మీ ధర్మాన్ని ఒక పరిహాసంగా, ఒక వినోదపు వస్తువుగా పరిగణించిన వారిని, ఇతర విశ్వాసులను మీ మిత్రులుగా, సహచరులుగా చేసుకోవద్దండి. ఎవరిని? క్రైస్తవులను మరియు యూదులను వారిని మిత్రులుగా చేసుకోవద్దు. దీనికి కారణం వారికి బుద్ధి లేకపోవటమే. వారితో ఇలా అనండి. ఎవరు అనాలి? మొహమ్మద్ గారిని అనమని అల్లా ఆజ్ఞాపిస్తున్నాడు. గ్రంథ ప్రజలారా, మీరు మాపై కినుక వహించడానికి కారణం మేము అల్లాహను మా వైపు నుంచి అలా అంటూ ఇంకా ఇలా చెప్పు, అల్లా వద్ద ఎవరి ముగింపు విధేయుల ముగింపు కంటే కూడా అవిధేయుల ముగింపు కంటే కూడా హీనతరంగా ఉంటుందో వారిని గురించి తెలియజేయనా? వారు అల్లాహ్ శాపగ్రస్తులు. వారిపై ఆయన ఆగ్రహం విరుచుకుపడింది. వారు కోతులుగా, పందులుగా చేయబడ్డారు. వారు తాగూత్ దాస్యం చేశారు. వారు ఎంతో అధ్వాన్న స్థితిలో ఉన్నారు. వారు రుజుమార్గం తప్పి బహుదూరం పోయారు. కోతులుగా, పందులుగా మమ్మల్ని మీరు పిలిస్తే మేము అవమానంగా తీసుకోకూడదు. అది మీ దివ్య గ్రంథంలో ఉంటే మీరు అవమానంగా దాన్ని తీసుకోరు. కానీ మా గ్రంథంలో ముస్లింలను దాసిపుత్రులుగా అన్నట్లు ఎక్కడా లేదు. మేమెవరిని అలా పిలవలేదు. అసలు ఇష్మాయిలుకు ముస్లిములకు సంబంధమే లేదు అని పోయిన వారం మనం ధృవీకరించుకున్నాం. మరి అలాంటప్పుడు
మీరు పెట్టిన స్టాండర్డే, మీరు పెట్టిన ఆ స్కేల్ మేము మీపై పెడితే మీరు మమ్మల్ని అవమానిస్తున్నట్లా, అవమానించినట్లా? చెప్పండి. మీరు అబ్రహాము నిజమైనటువంటి విశ్వాసము అనే ఆ మార్గంలో నడుస్తున్న మమ్మల్ని అవమానిస్తున్నట్లా, అవమానించినట్లా? మీ ఒపీనియన్లో మేము నడవట్లేదు అంత మాత్రాన మమ్మల్ని కోతులుగాను పందులుగాను చేసేస్తారా? మా ఒపీనియన్లో మీరు నడవట్లేదు అంత మాత్రాన మేము మిమ్మల్ని ఏమైనా తిడుతున్నామా? దుర్భాషలు ఆడుతున్నామా? మా గ్రంథం ఏమైనా దుర్భాషలు ఆడుతుందా? లేదే. మీరు ఎక్కడో ఎవరో కోన్కిస్గా మాట్లాడాడు అని చెప్పి మైకులు పట్టుకొని వాళ్ళు అవమానిస్తున్నారు అంటాడు. నేను ఎక్కడో ఎవరో గురించి మాట్లాడటం లేదు, ఖురాన్ గురించి మాట్లాడుతున్నాను. మరి దీని విషయం ఏంటి? కాబట్టి దయచేసి ఎవరి మీదైనా బురద చల్లటానికి ముందు మనది మనం ఒకసారి చూసుకోవాలి. హిందీలో ఒక సామెత ఉంది, జిన్కే ఘర్ కాంచ్ కే బనే హోతే హై वो दूसरों के घर पे पत्थर नहीं मारते, పత్థర్ నై మారితే. మన ఇల్లు గాజుతో కట్టుకొని పక్కింటోడి ఇంటి మీద రాళ్ళు వేయకూడదు. ఎందుకంటే మన ఇంటికి తగిలితే అది ఒక్కటి కూడా మిగలకుండా పగిలిపోతుంది. అవమానించేది ఎవరు, అవమానం పాలయ్యేది ఎవరు అన్న విషయం మీకే, మీ ఇంగితానికే నేను వదిలేస్తున్నాను. ఇక ఇంకొక మాట చెప్పారు ఆయన. ఏమన్నారంటే, ఇస్మాయేలు పైన ఒక్క ఆశీర్వాదం కూడా లేదు అని యూదులు చెప్తున్నారంట, క్రైస్తవులు నమ్ముతున్నారంట. యూదులు చెప్తున్నారంట, క్రైస్తవులు నమ్ముతున్నారంట. ఎలా అండి? ఎలా లేదు? ఆది కాండంలోకి రండి. వాక్యం చెప్తోందా? దేవుని వాక్యం అలా చెప్తోందా? ఆది కాండము చూడండి, ఆది కాండము 17వ అధ్యాయం. అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదవు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచదును. ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటేనే, ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి, బారాకా ఆశీర్వాదం ఉంది ఇక్కడ, మరి లేదంటారా? అబద్ధాలు స్టేజ్ మీద నిలబడుకొని చెప్పకండి దయచేసి. నేను అతనిని, ఎవరు నేను? యెహోవా దేవుడు. నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతనిని విస్తరింపజేసుదును. అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసేదను. ఇవన్నీ ఆశీర్వాదాలు కాదా? అబద్ధాలు మాట్లాడినా కానీ అతికినట్లు ఉండాలి. ఇవన్నీ కూడా 25వ అధ్యాయంలో సంపూర్ణం కాలేదా? అయ్యింది. చూడండి, 25వ అధ్యాయంలో చక్కగా నెరవేరింది. ఇష్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన అని వాళ్ళందరి పేర్లు 13వ వచనం నుంచి 25వ అధ్యాయం 12వ వచనంలో ఐగుప్తియురాలును శారా దాసి అయిన హాగరు అబ్రహామునకు కనిన అబ్రహాము కుమారుడగు ఇశ్రాయేలు వంశావళి ఇదే. స్పష్టంగా 12 మంది పేర్లు అక్కడ చెప్పిన తర్వాత 16వ వచనంలో ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేర్ల చొప్పున ఇష్మాయేలు కుమారుల యొక్క పేర్లు వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను. కోటలు అంటే రాజులకు కోటలు ఉంటాయి, మీకు నాకు ఉండవు, రాజులకు ఉంటాయి. వారి వారి గ్రామాల్లో వారి వారి కోటల్లో ఇష్మాయేలు కుమారులు వారు జీవించారు. వారి వారి జనముల ప్రకారము వారు 12 రాజులు. ఇష్మాయేలు బ్రతికిన సంవత్సరములు 137. అంటే ఫిజికల్గా ఒక మనిషి జీవించవలసినటువంటి సంపూర్ణమైన జీవితం ప్రభు ఆయనకి ఇచ్చాడు. తన పిల్లలకి ఇచ్చాడు, తన పిల్లలను రాజులుగా చేశాడు, తన పిల్లలకు కోటల్లో పెట్టాడు. అప్పుడు అతడు ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఇంతకంటే స్పష్టంగా దేవుని వాక్యము ఇంకేం చెప్పాలి? కాబట్టి ప్రియులారా దయచేసి వినండి. బైబిల్ గ్రంథము ఏనాడు ఇష్మాయేలును కానీ ఇష్మాయేలు కుమారులను కానీ దూషించలేదు. నంబర్ 1. బైబిల్ గ్రంథము ఇష్మాయేలునకు ఎలాంటి ఆశీర్వాదం లేదు అని చెప్పటం లేదు. నంబర్ 2,
ఈ 2 మాటలు కేవలం కల్పించి షఫీ ప్రజలకు చెప్పి మోసపుచ్చుతున్నాడు అన్నది నా అభిప్రాయం. అది దేవుని వాక్యపు వెలుగులో నేను మీకు చూపించాను. ఎందుకంటే 17వ అధ్యాయంలో ఇష్మాయేలును ఆశీర్వదించిన మాటలు మనం చూసాం దేవుడు. 25వ అధ్యాయంలో ఆ ఆశీర్వాదాలని నెరవేరినట్లుగా కూడా మనం చూసాం. మరి అలాంటప్పుడు ఏ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఇష్మాయేలుకు ఆశీర్వాదాలే లేవు అని బైబిల్ను తారుమారు చేశారు యూదులు? ఎక్కడ తారుమారు చేశారు? తారుమారు చేస్తుంటే ఈ మాటలు ఉండకూడదు కదా, ఎందుకున్నాయి? కనుక ఇలాంటి చిత్రీకరణ అబద్ధపు చిత్రీకరణ అని నేను స్పష్టంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఇష్మాయేలుకు ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన హాగరు అనే దాసికి పుట్టిన అబ్రహాము కుమారుడు, అందులో ఏమాత్రము డౌట్ లేదు. దాసిని దాసి అని పిలవటంలో అవమానం ఏమీ లేదు. పనివాడిని పనివాడు అని పిలవటంలో అవమానం ఏమీ లేదు. కానీ యూదులను క్రైస్తవులను కోతులుగాను పందులుగాను పిలిస్తే అవమానం ఉంది. యూదులను క్రైస్తవులను మరి నీచమైన, సృష్టిలో నీచమైన వారు అని పిలిస్తే అవమానం ఉంది. ఆ అవమానం కనిపించదు. కానీ షఫీకి దాసిని దాసి అని పిలిస్తే అవమానం అంటున్నాడు. దయచేసి ఈ డబుల్ స్టాండర్డ్స్ని అర్థం చేసుకోవాలి అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. కనుక ఈ సిరీస్ మొత్తంలో మనం ఎస్టాబ్లిష్ చేసినటువంటి మాటలు ఏంటంటే, మొట్టమొదటిది షఫీ కొన్ని అభియోగాలు రేస్ చేశాడు. అదేంటంటే, ఇష్మాయేలు అబ్రహాము సంతతి కాదు అని యూదులు చెప్తున్నారంట, క్రైస్తవులు నమ్ముతున్నారంట. అలా ఏ రోజైనా మనం నమ్మామా? కాదు. అబ్రహాము సంతతే. ఇష్మాయేలుకు ఎలాంటి ఆశీర్వాదాలు లేవు, అలా మనం నమ్మామా? లేదు. ఇట్స్ ఎ షియర్ లై. అది ఒక అబద్ధం. ఇష్మాయేలును బలికి తీసుకువెళ్తే యాకోబును ఇస్సాకును బలికి తీసుకువెళ్ళినట్లుగా వాళ్ళు చిత్రీకరిస్తున్నారంట యూదులు, మనం నమ్ముతున్నామంట. అలా ఉందా? బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఇష్మాయేలును ఇంటి నుంచి వెళ్ళగొట్టిన తరువాత ఇస్సాకు మాత్రమే ఇంట్లో ఉన్నాడు. ఇస్సాకునే బలికి తీసుకుని వెళ్ళాడు. బలి అర్పించబోగా ప్రభువు ఆయనను ఆపాడు. ఆపిన తర్వాత ఆయనకు బదులుగా ప్రభువు ఒక పొట్టేలును అక్కడ ఉంచి ఆయనను పంపించేశాడు. అలాంటి విశ్వాసము కలిగినటువంటి జీవితంలోకి రమ్మని మనము రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పోయిన వారం చూసినట్లుగా ప్రభువు పిలిచాడు. విశ్వాసమునకు విధేయులుగా ఉండటం కోసం మనం వచ్చాము. కనుకనే అబ్రహాము ఆశీర్వాదాలు మన పైన ఉన్నాయి. అంతేకాని మనం ఇంకొక మాట కూడా చూసాం. ఏంటంటే, ఇష్మాయేలు నివసించింది పారానుకు మక్కాకు సంబంధం లేదు. కనుక జబర్దస్తిగా ఇష్మాయేలును తీసుకుని వచ్చి మక్కాలో పెట్టి మక్కాలో జీవించాడు అని చెప్పి మక్కాలో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఇష్మాయేలు మరియు అబ్రహాము కలిసి కట్టారు అని చిత్రీకరించి, దాని కారణంగా మొహమ్మద్ ఇష్మాయేలు నుంచి వచ్చిన వాడు కనుక ఆశీర్వాదాలు మావి అని చెప్పుకొని తిరగడంలో ఏముందండి? నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను. ఐ విల్ గివ్ యూ అన్ అష్యూరెన్స్. అబ్రహాము ఏ విశ్వాసాన్ని అయితే ఉంచాడో ఆ విశ్వాసంలోకి ఈరోజు నువ్వురా, ఈ ఆశీర్వాదాలన్నీ నీవే. ఇష్మాయేలు నీవాడే, ఇస్సాకు నీవాడే, యాకోబు నీవాడే. ఏ దేవుడైతే అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పుకున్నాడో, నీ పేరు చెప్పి నేను వాడి దేవుడును అని చెప్పుకుంటాడు. బికాస్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఫెయిత్, విశ్వాసము. అబ్రహాము విశ్వాసం చూపించాడు, అది ఆయనకు నీతిగా ఎంచబడింది. నువ్వు విశ్వాసం చూపిస్తావా, నీకు నీతిగా అది ఎంచబడుతుంది. మరి కనుక దాసికుమారులు అని అనటానికి క్రైస్తవులకు అవసరం లేదు. క్రైస్తవులకు అలాంటి సూచన కానీ లేకపోతే అలాంటి కమాండ్మెంట్ కానీ బైబిల్లో లేదు. కానీ ఆయన చెప్పాడు కనుక సేమ్ స్టాండర్డ్, సేమ్ కొలత ఆయన పైన, అంటే మన షఫీ గారి పైన వేస్తే ఎలా ఉంటుంది అని చెప్పడం కోసం నేను కొన్ని ఆయతులను చదివాను. అందులో ముస్లిములకు లేకపోతే ముహమ్మద్కు అల్లా చెప్తున్నాడు, వాళ్ళు కోతులు, క్రైస్తవులు మరియు యూదులు అంటున్నాడు. వాళ్ళు నీచమైన సృష్టి అంటున్నాడు. వాళ్ళు పందులు అంటున్నాడు. ఇది అవమానం కాదా సార్?
వాళ్ళను అరేబియన్ పెనిన్సులాలో ఉండకుండా వాళ్ళని నేను తరిమేస్తాను అని ప్రవక్త చెప్పినట్లుగా మనం సహీ ముస్లింలో చూసాం. మరి అది అవమానం కాదా? దయచేసి మీరే దాన్ని ఒకసారి చూడమని నేను చెప్తున్నాను. సహీ అల్ బుఖారీ వాల్యూమ్ నంబర్ 3 41వ అధ్యాయము 2, 3, 3, 8లో కూడా ఇదే మాటలు మనం చూస్తాం. సహీ అల్ బుఖారీ వాల్యూమ్ నంబర్ 3 41వ అధ్యాయము 2, 3, 3, 8 అనే ఆ హదీసుల్లో ఇదే మాట మనం చూస్తాం. ఆయన క్రైస్తవులను యూదులను తరిమి కొడితే మిగిలిన వాళ్ళు జిజియా అనే పన్ను కట్టుకుంటూ అవమానకరమైన దుర్భరమైన పరిస్థితిలో జీవిస్తూ వచ్చారు. అలాంటి దుర్భరమైన పరిస్థితిలో జీవించింది క్రైస్తవులు, యూదులు మరియు జొరాస్ట్రియనులు, అంటే మనం పారసీలు అని పిలుస్తాం ఇక్కడ. ఆ ముగ్గురు మిడిల్ ఈస్ట్ అనే ఈ ప్రాంతంలో అలాంటి దుర్భరమైన జీవితం జీవించింది క్రైస్తవులు, ముస్లిములు కాదు. అవమానం పాలైంది క్రైస్తవులు, ముస్లిములు కాదు. వాళ్ళ చర్చెస్ ధ్వంసం చేయబడింది క్రైస్తవులు, ముస్లిములు కాదు. కేవలం క్రీస్తును నమ్ముతున్నాము అన్న ఒక్క విశ్వాసం వలన గొంతు కోయబడింది క్రైస్తవులు, యూదులు, ముస్లిములు కాదు. ఈ రోజుకు కూడా ఆ మారణ హోమం జరుగుతూ ఉంది అంటే దానికి కారణం ఏంటండి? మా గ్రంథం ఏమైనా చెప్పిందా వాళ్ళని చంపండి, వాళ్ళని మాటు వేయండి అని, ద్వేషించండి అని? కనుక అవమానం గురించి మాట్లాడకండి. అవమానం అనేది మీకు కాదు, ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని వేల సంవత్సరాలుగా కలిగింది క్రైస్తవులకు, యూదులకు.